ఇది సైబర్ బానిసలట. కంబోడియాలో దుర్భర స్థితిలో 5,000 మంది భారతీయులు. మీ పేరు మీద విదేశాల నుంచి ఒక పార్సల్ వచ్చింది, దానికి ఆ పన్ను కట్టాలి, ఈ పన్నులు కట్టాలి అంటూ లక్షల్లో కోట్లలో దోచుకునే సైబర్ స్కామ్ల గురించి వినే ఉంటారు. ఈ తరహా సైబర్ కుంభకోణాల బాధితులే అయితే తమకు కాల్ చేసి బెదిరించిన వారిని దారుణంగా తిట్టుకుంటారు. కానీ ఈ దందాలో భాగస్వాములై అమాయకులకు కాల్ చేస్తున్న వారిలోనూ కొందరు బాధితులు ఉంటారని తెలుసా? కంబోడియా కేంద్రంగా సాగుతున్న ఈ తరహా సైబర్ ఫ్రాడ్ ఇందుకు నిదర్శనం. కేవలం ఈ ఫ్రాడ్ చేయడం కోసమే ఉద్యోగ అవకాశాల పేరుతో భారతీయులకు ఎరవేసి వారిని అక్కడికి తరలించి వారితో సైబర్ ఫ్రాడ్లు చేయనంటే కరెంట్ శాఖలతో దారుణంగా హింసిస్తున్న దందా ఇది. దాదాపు 5,000 మంది భారతీయులు ఈ మాఫియా చేతికి చిక్కి రోజుకు 12 గంటలకు పైగా పనిచేస్తూ దుర్భర పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నటువంటి కంబోడియాలోని భారతీయ రాయబారి కార్యాలయానికి ఇటీవల కాలంలో ఫిర్యాదులు అందాయి. దీంతో అక్కడున్న మన వారిని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చేందుకు కంబోడియా భారతదేశ ప్రభుత్వాల ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయి. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఉద్యోగ అవకాశాల పేరుతో తమను పెట్టి తీరా కంబోడియాకు తీసుకొచ్చాక సైబర్ నేరాలు చేయాలంటూ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ బాధితులు కంబోడియాలోని మా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మీడియా కథనాల ద్వారా కూడా కంబోడియాలోని భారతీయుల దుస్థితి గురించి మా దృష్టికి వచ్చింది అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది చాలా దారుణం పాపం. కంబోడియా దేశంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన 5,000 మంది సుమారుగా 5,000 మంది భారతీయుల్ని తీసుకుపోయి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చట్ట వ్యతిరేకమైన పనులు చేపిస్తారు. చేయనట్టే కరెంట్ షాకులు, దుర్భరమైన పరిస్థితులు, తిండి పెట్టకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు. దీనిపైన భారత ప్రభుత్వం స్పందించాలి. అక్కడ ఉన్న 5,000 మంది భారతీయులను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎందుకంటే ఉద్యోగం అనే ఒక వీక్ పాయింట్ని పాపం కనిపెట్టి కంబోడియాలో కొంతమంది బ్రోకర్ నా కొడుకులు తీసుకుపోయి అక్కడ ఇబ్బంది పెట్టి 5,000 మందిని అంటే కరెంట్ షాకులు ఇస్తారట. వాళ్ళు సైబర్ నేరాలు చేయము మేమంటే ఉద్యోగాలు చెప్పి ఇక్కడ కొంతమంది కన్సల్టెంట్ ముండా కొడుకులు తీసిపోయి వాళ్ళని అక్కడ చెప్తే అక్కడ బందికాన చేసి కరెంటు షాకులు ఇచ్చి తిండి పెట్టకుండా హింసిస్తూ వాళ్ళతోని అనేక రకాల తప్పులు చేస్తున్నారు. చేయకూడని పనులు చేయించుకుంటూ ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళు బందికానంలో ఉండి వాళ్ళని విడిపించాలి. ఇది ఇంపార్టెంట్ అన్నాడు. పాపం చాలామంది 5,000 మంది అట. 5,000 మంది అంటే ఏంది? 5,000 మంది ఉద్యోగాల కోసం పోతే, పొట్టకూటి కోసం పోతే వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెట్టి అసాంఘిక కార్యకలాపాల్లో ముంచి తేల్చుతుంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు.